ఆ రాజశేఖర్కి సంబంధించిన ఆ రహస్యం ఏదో నీ దగ్గర ఉందంట కదా, అదేందో నాకు చెప్పు, మిగిలింది నేను చూసుకుంటా. అదేందో నువ్వన్నా చెప్పక్కా. అదిగో నాన్నమ్మ అన్నావే, అదేనమ్మా. ఆ పిలిపే నా ఆయువు. ఆ పిలుపు వినకపోతే, నీ పలకరింపు లేకపోతే ఈ నానమ్మ బతకలేదు తల్లి. బ్లడ్ చాలా పోయింది. హలో 108. హలో, టెంపుల్ దగ్గర, త్వరగా రండి. ఎవరు బాబు నువ్వు? ఆర్ యు ఆల్ రైట్? అయ్యా, మీరు సత్య గారు కదా? అవును. నేను నీకు తెలుసా? తెలుసయ్యా. సావు బతుకుల మధ్యలో నాకు మీరింత సహాయం చేస్తున్నారు. నేను మాత్రం మీకు చాలా చాలా ద్రోహం చేశానయ్యా. నువ్వు నాకు ద్రోహం చేయడం ఏంటి? అయ్యా, సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. బ్లడ్ బాగా పోతుంది, కొద్దిసేపు ఏం మాట్లాడుకో. లేదయ్యా, మళ్ళీ మాట్లాడటానికి నేనుంటానో లేదో. చేసిన తప్పుని చెప్పుకోనివ్వండి. నువ్వెవరో కూడా నాకు తెలీదు. నువ్వు నాకు ద్రోహం చేయడం ఏంటి? మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు తెలియాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం పసిబిడ్డల ప్రాణాలను కూడా
తీసే కసాయవాడినయ్యా నేను. ఆ, ఆ, అందుకే అందుకే నేనెక్కడ తప్పు చేశాను ఆ దేవుడు ఆ, 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 నాకక్కడే చావు రాశాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీ పాప కనిపించడం లేదు కదా? ఆ పాపను చంపమని ధర్మ గారు నాకు నాకు అప్పగించారు. చంపాలని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆ దేవుడు అందుకు అడ్డుపడ్డాడు. ఏంటి నువ్వు చెప్పేది? ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ మీ బిడ్డకి ఆ దేవుడి అండ ఉంది. అందుకే ఆ రోజు మీ కూతుర్ని ఇక్కడే కాపాడాడు. ఈరోజు నాతో ఇక్కడే నిజం చెప్పించాడు. అదిగో అదిగో అక్కడే అదిగో అక్కడే. అక్కడే మీ బిడ్డని వదిలేశాను. రే, నా కూతురు ఎక్కడుంది? మాట్లాడరా. నా బిడ్డకి ఏమైంది? నా కూతురు ఎక్కడుంది? మాట్లాడు. ఎవరు తీసుకెళ్లారు నా బిడ్డని? చెప్పురా. నా కూతురు ఎక్కడుంది? మాట్లాడు. చెప్పు, నా బిడ్డ ఎక్కడుంది? చెప్పు. పాపా, పాపా.
ఏం బాబు, ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నారు? అవునండి, కనిపించకుండా పోయిన నా బిడ్డని వెతుక్కుంటూ వచ్చాను. అయ్యో, బిడ్డ కనిపించటం లేదా? అవునండి. బిడ్డ కనిపించటం లేదని గుళ్ళో వెతికితే కనిపిస్తుందా బాబు? అవును, నా బిడ్డని ఈ గుళ్ళోనే వదిలేశారట. ఈ గుడిలోనా? గుళ్ళో వదిలేస్తే మాకు తెలియకుండా ఉంటుందా? ఈ మధ్యకాలంలో అలాంటి ఏ బిడ్డనూ చూడలేదే. ఈ మధ్య కాదండి, 6 సంవత్సరాలైపోయింది. ఒకడు నా బిడ్డని చంపాలని తీసుకొచ్చి ఈ గుళ్ళోనే వదిలేశాడట. అవునా? పూజారి గారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నిజమేనండి. చాలా సంవత్సరాల క్రితం ఒక పసిబిడ్డ ఇదిగో ఇక్కడే ఈ చోటే దొరికింది. ఇక్కడ దొరికిందా? అవునండి. అంటే ఖచ్చితంగా నా కూతురే, నా సావిత్రే. పూజారి గారు, ఇప్పుడు నా పాప ఎక్కడుందండి? ఏం చేస్తోంది? పాప దొరికిన మాట నిజమేనండి. అదే రోజు వాళ్ళ తల్లిదండ్రులు పాపను వెతుక్కుంటూ వచ్చారు. పాప తల్లిదండ్రులా? లేదండి, ఆ పాప నా బిడ్డే. నా సావిత్రిని ఇక్కడ వదిలేసినట్టే చెప్పాడు. ఈ గుళ్ళోనే వదిలేశానని చెప్పాడు. ఆ పాప మీ పాపే అయ్యుంటే ఆ పాప కోసం మరొకరు ఎత్తుక్కుంటూ వచ్చి మా పాపని ఎందుకు తీసుకువెళ్తారు? నాకు తెలిసి ఈ గుళ్ళో దొరికిన ఆ పాప ఒకటే. తన వాళ్ళొచ్చి తీసుకెళ్లారు. ఆ పాప మీ పాప అయ్యుండదండి. అమ్మా, 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 జాగ్రత్త అమ్మా. ఏమైంది? మీ నాన్నమ్మకేం కాలేదమ్మా. ఏమైందండి, అలా పడిపోయారు? నా మనవరాలి కోసం మొక్కుకున్న మొక్కు బాబు ఇది. ఎంత మొక్కైనా పాపతో వచ్చారు. తోడుగా ఎవరినైనా తీసుకొని రావాల్సింది. ఆ బాధలో నాకు అవన్నీ తోచలేదయ్యా. మీ ఇల్లెక్కడో చెప్పండి, నేను దిగబడతాను. పర్వాలేదు బాబు, నా మనవరాలుందిగా, నేను వెళ్ళగలను. నిజంగా వెళ్ళగలరా? ఏ ఇబ్బంది లేదుగా? లేదులే నాయనా. సరేనండి, వెంటనే వెళ్లకుండా కాసేపు ఆగి వెళ్ళండి. అలాగే. జాగ్రత్త అండి. పాపా, జాగ్రత్తమ్మా. అలాగే అంకుల్. అంకుల్, మా నాన్నమ్మ పడిపోక
మర్చిపోకుండా పట్టుకున్నందుకు థ్యాంక్ యూ అంకుల్. వస్తానమ్మా. అమ్మా నందిని, ఏంటన్నయ్యా ఉదయం అనగా వెళ్ళావు, తిన్నావో లేదో? రోజూ ఇలా ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటున్నావు. తిరుగుతుంది నా బిడ్డ కోసమే కదమ్మా. నా సావిత్రి నాకు దూరమైనా నా బిడ్డలో తన్ను చూసుకుంటూ బ్రతకాలనుకున్నాను. సావిత్రి ఎప్పుడూ అంటూ ఉండేదమ్మా, కష్టపడ్డానికే నేను పుట్టానేమో అని. ఆ కష్టం కడుపున పుట్టినందుకు నా బిడ్డకి పుట్టుకతోనే కష్టాలు మొదలయ్యాయి. నిజమే అన్నయ్యా, పుట్టి పూర్తిగా కళ్ళు కూడా తెరవకముందే పాప మనకి దూరం అయిపోయింది. ఏమైందో ఎక్కడుందో అసలు ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియకుండా పోయింది. నా బిడ్డను నాకు దూరం చేసింది ఎవరో కాదమ్మా, ఆ ధర్మగాడు. ధర్మానా? ధర్మా దూరం చేయడం ఏంటన్నయ్యా? అవునమ్మా, వాడే నా బిడ్డని నాకు శాశ్వతంగా దూరం చేయాలని చూశాడు. ఎవరు చెప్పారన్నయ్యా? వాడి మనిషి. అంటే ఖచ్చితంగా ఆ పాప మన పాపే అయ్యుంటుందా అన్నయ్య? లేదమ్మా, ఆ పాపని వాళ్ళ అమ్మా నాన్నకు అప్పచెప్పామన్నారు. మరి మన సావిత్రి ఏమవుతుందన్నయ్యా? అదే అర్థం కావడం లేదమ్మా. నా బిడ్డ మన దగ్గర నుంచి ఆ గుడికే చేరింది. అక్కడి నుంచి ఏమైందో ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఇంతకాలం సావిత్రి ఏమైందో ఏంటో అర్థం కాక అల్లాడిపోయాం. కానీ ఇప్పుడు సావిత్రి బ్రతికే ఉందని తెలిసింది. అదే నా మనసుకి కొంత ఊరటగా ఉందమ్మా. నా బిడ్డకేమీ కాదు, ఎక్కడో క్షేమంగా ఉంటుంది అన్న నమ్మకం నిజమైంది. అంత పెద్ద గండం నుంచి బయటపడి గుళ్ళోకి చేరింది అంటే ఆ దేవుడి దయవల్ల సావిత్రికి ఏం కాదన్నయ్యా. ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటుంది. కానీ ఎక్కడుందో ఎలా ఉందో ఎలా తెలుసుకునేది? ఇంతకాలం సావిత్రి గురించి ఎక్కడుందో అని ఎక్కడెక్కడో వెతికాం. గుళ్ళోకి చేరి
ఆ తర్వాత కనిపించడం లేదు. అంటే నా బిడ్డ గురించి ఆ గుడి దగ్గరే వెతకాలమ్మా. ఎక్కడుందో ఆ దేవుడే దారి చూపించాలి. దొరుకుతుంది అన్నయ్య. మన సావిత్రి మనకు తప్పకుండా దొరుకుతుంది. కాపాడిన ఆ దేవుడే సావిత్రిని మనకు దొరికేలా చేస్తాడు. ఏ పని మీద వచ్చారు? 6 సంవత్సరాల క్రితం రాముల వారి గుళ్ళో మీకొక పాప దొరికిందంట కదా? ఆ పాప గురించి అడుగుదామని